సురేంద్రమాన్ లోనియా ఈ రోజు అనారోగ్యంతో మరణించడం జరిగింది. అతని ఆత్మకు శాంతి చేకూరాలని తెలియజేస్తూ ఇప్పుడు ఒక 2 నిమిషాలు మౌనం పాటిస్తారు. ఏమనగంటే మన జైన్ ట్రస్ట్ చైర్మన్ అయిన సురేంద్ర లోనియా గారు మన విలేజ్ కి ఎంతో కొంత ఏది అడిగినా వృతభక్తి ఇచ్చిండు. ఇంకా మిగతా ఏదో స్ట్రీట్ లైట్ ఇప్పించిండు అనేది మనోళ్ళు చెప్తారు. నాకు తెలిసిన కాడికి అవే కనుక ఆయన ఆత్మశాంతి కూర్చాలంటే మనం ఈ విలేజ్ అందరం జైనరత్న సురేంద్రమాన్ లోనియా గారు సరే అన్ని రకాల అందరి సర్పంచులకు గ్రామ ప్రజల తరపునకు ఏది కోరినా ఓ రకంగా స్పందించి మానవతా దృక్పథంతో మరి గ్రామాన్ని దృష్టిలో పెట్టుకుని అతను ఆయన ఆదరాభిమానులు కానీ ఆ ప్రేమ కానీ ఆ గౌరవంతో చైర్మన్ జైన్ తీర్తు మన కొలండపాక సంస్థానానికి వారు శాశ్వత కాలంగా ఎన్నో సంవత్సరాల నుండి కొలండపాకకు జైన మందిరానికి చైర్మన్గా ఉండడమే కాకుండా అనేక జైన సంస్థలకు వారు చైర్మన్గా కొనసాగడం జరిగింది. ముఖ్యంగా మన గ్రామానికి తనతో ఉన్న బంధం ఏంటంటే గత ప్రభుత్వంలో వారు చనిపోయి మరి ఈ రోజు మరి జైన్ ట్రస్ట్ కానీ వారి కుటుంబానికి కానీ తీరని లోటుగా ఉండి వాళ్ళ కుటుంబానికి ట్రస్ట్ కు మరి వారి మరణానికి మరి వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుస్తూ వారికి ఈ కొలంపాక గ్రామం తరఫున నివాళులు అర్పిస్తున్నాము. ఈ జై మరి ఆయన చనిపోయిన మరి ఈ రోజు మనందరం కూడా డయాలసిస్ పేషెంట్లకు ఉపయోగపడుతున్నటువంటి డయాలసిస్ సెంటర్ కూడా వారి కృషి అది ఎప్పటికీ మరువలేంది. వారి గ్రామం మీద ప్రేమానురాగాలు అదే విధంగా ఉన్న ట్రస్ట్ గాని అదే విధంగా కొనసాగించాలని భవిష్యత్తులో కూడా వారి సేవలను కూడా గ్రామంలో కలిసికట్టుగా అదే విధంగా మనం ఉపయోగించుకోవాలని వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అప్పటి నుంచే మన గ్రామానికి వాళ్ళు డొనేషన్స్ కానీ ఇది ఇవ్వడానికి ఆస్కారం ఏర్పడింది. తర్వాత ప్రతి సర్పంచ్ పీరియడ్ల ఏదో ఎంతో కొంత గ్రామానికి వాళ్ళు సహకారం అందించారు, ఆర్థిక సహకారం. కాబట్టి ఆ లోనియా గారు చనిపోవడము మనకు విచారకరము. కుటుంబ సభ్యులకు శ్రద్ధాంజలి. ట్రస్ట్ చైర్మన్ శ్రీ సురేంద్ర మాన్ లోనియా గారు మరణించడం జరిగింది. వారు గతంలో మా గ్రామానికి కానీ మండలంలో కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినారు. వారు లేకపోవడం మాకు కానీ జైన్ మంది ట్రస్ట్ కానీ చాలా బాధాకరం. అందుకనే ఈరోజు అందరం కలిసి కూడా మా మాజీ సర్పంచులు మా గ్రామ ప్రజలందరి కలిసి కూడా ఇక్కడ నివాళులు అర్పించడం జరుగుతుంది. వారి కుటుంబానికి మా గ్రామం తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.